వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ఆగస్టు 3వ వారంలో మొదలు కాబోతున్నాయి. 2 వారాల పాటు ఈ సమావేశాలు నిర్వహించాలని టీడీపీ కూటమి ప్రభుత్వం భావిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చాక ఖచ్చితంగా వర్షాకాల సమావేశాలు నిర్వహిస్తూ వస్తోంది. ప్రతి ఏటా కనీసం 3 సెషన్లు నిర్వహించేలా స్పీకర్ అయ్యన్న పాత్రుడు చర్యలు తీసుకుంటున్నారు. అంటే ఏడాదికి 60 పని దినాలైనా అసెంబ్లీకి ఉండాలని ఆయన ఖచ్చితంగా చెప్తున్నారు. మరి నేపథ్యంలో బడ్జెట్ సెషన్ 30 రోజులు వర్షాకాలం, శీతాకాల సమావేశాలు చెరో 10 రోజులు కలిపి 50 రోజుల దాకా నడిచే విధంగా అయ్యన్న పాత్రుడు చర్యలు తీసుకున్నారు. అయితే వర్షాకాల సమావేశాల్లో కీలక బిల్లులతో ఇప్పుడు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పొచ్చు. దాంతోపాటు ఏపీలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, ఎల్నివో ప్రభావం వంటి వాటి మీద కూడా సమావేశాల్లో చర్చిస్తారని అంటున్నారు. అలాగే అమరావతి, పోలవరం పూర్తి విషయం మీద అసెంబ్లీలో చర్చిస్తామని కూడా చెప్పారు. ఏపీలో పెట్టుబడులు, కొత్త ప్రాజెక్టుల గురించి కూడా సభలో కీలకంగా మారే ఛాన్స్ ఉంటుంది. మరి ఈ సమావేశంలోనే ప్రభుత్వం ముఖ్యంగా భావిస్తోంది. ఇదంతా ఇట్లా ఉంటే వైసీపీ వైఖరి ఏంటి అన్న దానిపై కూడా ఇప్పుడు చర్చ సాగుతోంది. అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ హాజరు కాకపోవటం, జగన్ అసెంబ్లీ సమావేశాలకి రాకపోవటం, బడ్జెట్ సెషన్లో గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగం చేసే కార్యక్రమానికి మాత్రమే జగన్ ఎమ్మెల్యేలు పరిమితమవుతున్నారు. అయితే ఈసారి వర్షాకాల సమావేశాల నాటికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటిపోతుంది. దాంతో సమస్యలు అనేకం ఉన్నాయని, ప్రజలకు సంబంధించిన విషయాల్లో ఖచ్చితంగా చర్చించే రెస్పాన్సిబిలిటీ వైసీపీది, జగన్దే. ఇది అందరూ భావిస్తున్నారు, ఒక్క జగన్ మాత్రం ఇది గనక తెలుసుకుంటే ఆయన సభకు హాజరయ్యే అవకాశాలున్నాయని మాట్లాడుకోవచ్చు. లా అండ్ ఆర్డర్తో పాటు వైసీపీ ఆరోపిస్తున్న మెగా డిఎస్సిలో కూడా అవకతవకలు వంటి వాటి మీద కూడా జగన్ సభలో చర్చించాలని వైసీపీ అనుకుంటే ఆయన ఖచ్చితంగా అసెంబ్లీకి రావచ్చనొచ్చు. మరోవైపు జగన్ కూడా ఈసారి అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా, లేకపోతే ఆయనకి ఇంట్రెస్ట్ లేదా అని కూడా అంతా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే బడ్జెట్ సెషన్ సమయంలో ఆయన వస్తారని కూడా అనుకుంటారు. కానీ అది జరగలేదు లాస్ట్ టైం. కాకపోతే ఈ సమావేశాలకు వైసీపీ అధినేత వస్తే అది రాష్ట్రంలో కూడా కీలకమైన అంశంగా మారుతుంది. అంతేకాదు అసెంబ్లీ మీద ఫోకస్ పెరుగుతుందని కూడా చెప్తున్నారు. మరోవైపు చూస్తే అసెంబ్లీలో ఏ సమస్య అయినా కూడా చర్చించాల్సి ఉంటుంది. కానీ వైసీపీ అసెంబ్లీకి దూరంగా ఉండటం, జగన్ అసలు ప్రజా సమస్యలను పట్టించుకోపోవటం, ఇదంతా కూడా వాళ్ళకి గ్రాఫ్ తగ్గుతోందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. దీనిపైన వైసీపీలో అంతర్గతంగా కూడా తర్జన భర్జన సాగుతోందనే మాట. అసెంబ్లీకి వైసీపీ వెళ్లటం వల్ల ఖచ్చితంగా లాభమే తప్ప నష్టం ఉండదంటున్నారు. మరిక ఈ సభలో మాజీ మంత్రి దివంగత ముద్రగడ పద్మనాభానికి సంతాపం వ్యక్తం చేసే తీర్మానం కూడా ఉంది. ముద్రగడ అంటే కాపులకి ఐకాన్ లాంటి వారు. ఆయన వారసత్వం, సానుభూతి కోసం అప్పుడే వైసీపీ, టీడీపీల మధ్య పోటీ మొదలవుతోంది. దాంతో టీడీపీ కూటమి ప్రభుత్వం ముద్రగడ సంతాప తీర్మానం ద్వారా సభలో పెద్దలంతా మాట విలుతోంది. అలా కాపులకు ఒక సందేశం ఇద్దామని కూటమి చూస్తోంది. కానీ ఇక్కడ వైసీపీ మాత్రం ఈ విషయంలో సీరియస్గానే తీసుకోవట్లా. ఒకవేళ అది ఏమన్నా ఆలోచిస్తే మాత్రం జగన్ సభకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే లా అండ్ ఆర్డర్తో పాటు ఇతర అంశాలు, రైతుల సమస్యల మీద, ఇక ఆక్వా రైతుల ఇష్యూల మీద వైసీపీ గట్టిగా ప్రభుత్వాన్ని మాట్లాడే ఛాన్స్ కూడా ఉంటుంది. మొత్తానికి చూస్తే ఆగస్టు 15 జెండా పండుగ తర్వాత ఏపీ అసెంబ్లీలు జరగబోతాయని అంటున్నారు. మరి దీనికి నిజంగానే జగన్ హాజరవుతారా, ఎప్పట్లాగానే ఎత్తేస్తారా అనేది మాత్రం చూడాల్సిందే. దీనిపై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.